యేసుక్రీస్తు ప్రశస్త నామమున మహిమ కలుగును గాక. ఈ సమయంలో ధ్యానం నిమిత్తమై 66, 67 కీర్తనను మనం ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఈ 66వ కీర్తన మొదటి వచనం కూడా ఒక ప్రవచనము. ఆ ప్రవచనము ఏంటంటే, భూజనులంతా దేవుని తెలుసుకొని ఆయనను స్తుతిస్తారట. భూమి మీద ఉన్న సర్వజనులందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకొని ఆయన్ను స్తుతిస్తారు. నిజమే, భూమి మీద ఉన్న చాలా ప్రాంతాల్లో యేసుక్రీస్తును తెలుసుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన్ని తెలుసుకోలేని ప్రాంతాలు చాలా తక్కువ. ప్రతి ప్రాంతంలోనూ ఆయన గురించిన ఆయనను తెలుసుకొని ఆయన్ను అనేక ప్రాంతాల్లో స్తుతిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల వారు కూడా కీర్తిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల వారు ఆయన్ని ఎరిగి ఉన్నారు. దేశ విదేశాలలో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా యేసు ప్రభువుని గురించిన సువార్త వెళ్తూ ఉంది. యేసు ప్రభు గురించిన రక్షణ సునాదం వినబడుతూ ఉంది. ప్రతి ప్రాంతంలోనూ వినబడుతుంది. ప్రతి ప్రాంత ప్రజలు కూడా యేసు ప్రభుని ఎరిగి ఉంటూ ఉన్నారు. ఆయన గురించి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి. మందిరాలు కట్టబడుతున్నాయి. ప్రార్థన స్థలాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా యేసు ప్రభుని ఎరిగి నమ్ముకొని ఆయనను స్తుతించే ప్రజలు అధికంగానే ఉన్నారు. ఆయన నామము చాలా గొప్ప నామం. ఎంత గొప్ప నామం అంటే, కొన్ని ప్రాంతాలకు చెంది కొన్ని ఏరియాల్లో మాత్రమే కొంతమందిని పూజిస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఆ దేవతని, ఆ ప్రాంతానికి ఫలానా అని. అంటే కొన్ని ఏరియాల్లో ఇంకా ఆ పేరు తెలీదు. పలానా వారని ఆ ప్రాంతానికి మాత్రమే తెలుస్తూ ఉంటది. ఆ ప్రాంతానికి మాత్రమే ఆ నామం గొప్ప చేయబడుతూ ఉంటది. ఆ ప్రాంతంలోనే వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ యావత్ ప్రపంచమంతా పూజించదగిన నామము యేసుక్రీస్తు. యావత్ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు నామమును ఎరిగి ఉన్నవారై ఉన్నారు. ఆయన పూజిస్తూ ఉన్నారు. చాలా తక్కువ ప్రాంతాలు ఆయన నామము తెలియబడలేని ప్రాంతాలు ఉన్నాయి. అయినను కూడా ఆయన రాజ్య సువార్త తెలియబడని ప్రాంతాల్లో కూడా వెళుతూ ఉంది, ప్రచురింపబడుతూ ఉంది. అనేక మంది ఆయన రాకడకు ముందుగానే అనేక మంది ప్రతి ప్రాంతంలోనూ దేవుని సువార్త ప్రకటించబడుతుందని ఎరిగి ఉండి ముందుగానే దేవుని నామాన్ని ఇతర ప్రాంతాలంతటా కూడా ప్రచురిస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక ప్రాంతం ఉంది, అది భయంకరమైన ఏరియా అన్నమాట. అందులోకి వెళ్తే మళ్ళా తిరిగి రాము. అంత మారుమూల ప్రాంతం అది. ఒక దీవి అన్నమాట. సముద్రంలోంచి వెళ్ళాలి ఆ దీవికి ఎవరు వెళ్ళినా సరే ఆ దీవిలో బ్రతకడం ఉండదు, మళ్ళా చనిపోవడమే. అలాంటి ప్రాంతానికి కూడా ఒక వ్యక్తి యేసు ప్రభుని, అమెరికాలో ఒక వ్యక్తి యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళి, యేసు ప్రభు నామాన్ని ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రచురిస్తానని వెళ్ళి అక్కడ ప్రచురించాడు. అయితే నాకు తెలియబడలేని ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతపు ప్రజలు అంగీకరించకపోయినా, ఆ వెళ్ళిన వ్యక్తిని చంపేసినా, అయితే అతని స్నేహితులు చెప్పారు, ఆ ప్రాంతానికి వెళ్తే మళ్ళా తిరిగి రాము. ఎందుకంటే ఆ ప్రజలు చాలా ఘోరమైన ప్రజలు, ఎవరిని రానివ్వరు, చంపేస్తారు, ఎవరిని బ్రతకనివ్వరు అని చెప్పబడిన ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రాణానికి తెగించి దేవుని సువార్తను ప్రకటించిన భక్తులు చాలా మంది ఉన్నారు. ఆయన నామం గొప్ప నామం కాబట్టి, నమ్మకమైన నామం కాబట్టి, విలువైన నామం కాబట్టి, శ్రేష్టమైన నామం కాబట్టి, పూజింపదగిన నామం కాబట్టి, అందుకే ఆయన నామం ప్రచురించడానికి ఎవరు భయపడకుండా వెళ్ళి ప్రచురించారు. ఆ వ్యక్తి వెళ్ళిన వ్యక్తిని చంపేశారు. అక్కడ ప్రజలు చంపేశారు. మంచి యవనస్తుడు, బాగా చదువుకున్నవాడు, అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. అయినా సరే దేవుని నామము అక్కడ కూడా ప్రచురింపబడింది. ఆయన నామము గొప్ప చేయబడింది. ఎలాంటి ప్రజల మధ్య అయినా ఆయన నామము వెల్లడి చేయబడుతుంది. ఆయన కార్యములు చూస్తేనే తప్ప, అనుభవిస్తేనే తప్ప అర్థం కావు. అంత గొప్ప కార్యములు ఆయన కార్యములు. ఆయన చేసిన కార్యములు చూడండి. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయనను స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు వెళ్ళండి,
మీరు మార్గం మధ్యంలోనే స్వస్థపరచబడతారు. మీరు మార్గ మధ్యంలోనే కార్యం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ విశ్వాసంతో తిరిగి వెళ్ళిపోతుండగా మార్గ మధ్యలోనే స్వస్థపడ్డారు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యకరంగా స్వస్థపరచబడ్డారు. వారిని వారు చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా స్వస్థత కలిగిందేంటి? ఆ ఆశ్చర్యపడి కృతజ్ఞత కలిగిన వ్యక్తి మరలా తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. మార్గ మధ్యంలోనే ఆయన చెయ్యి వెయ్యి అవసరం లేదు. ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతం జరుగుతుంది. ఆయన మాట సెలవిస్తేనే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి బ్రతుకుల్లో. ఆయన కార్యాలు చూస్తే తప్ప, అనుభవిస్తే తప్ప అర్థం కావు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన కార్యాలను చూశారు. ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఘనమైన కార్యాలు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. అది ఏమైనా చిన్న విషయమా అండి? బకెట్లో ఉన్న నీళ్లే మనం 2 పాయలుగా చెయ్యలేం. గ్లాసులో ఉన్న నీళ్లే 2 పాయలుగా మనం చేయలేం. కానీ సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన స్థితిని ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. అలా గోడలా నిలిచిపోయాయి అంతే. ఆ గోడలా నిలిచిపోయి ఆరిన నేలలో ఎంతో ధైర్యంతో ఇశ్రాయేల్ ప్రజలు పరుగులెత్తారు. ఇశ్రాయేల్ ప్రజలు నడిచారు. ఆ జనం అంతా కూడా నడిచి వెళ్ళిపోయే వరకు ఆ గోడలు అలాగనే నిలిచుండిపోయాయి. ఎంత అద్భుతం కదండి! దేవుడు మరలా ఇశ్రాయేల్ ప్రజలకు బండ నుండి నీళ్ళు ఇప్పించాడు. బండ నుండి నీళ్ళు రావడం ఏంటి? అది కూడా చాలా ఆశ్చర్యం. బండను కొట్టగానే బండ నుండి నీళ్ళు వచ్చాయి. వారున్న ప్రాంతంలో వారికి ఎంతమంది జనం అండి! ఆ జనాన్ని అంతటికీ కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహింపచేశాడు. ఎంతో ఆశ్చర్యమైన కార్యం, ఎంతో అద్భుతమైన కార్యం. బైబిల్ గ్రంథంలో 1, 2 లెక్కలేని కార్యాలు. బైబిల్లోనే కాదు, మన బ్రతుకుల్లో కూడా ఎన్నో కార్యాలు అసలు గ్రహించలేని ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు దేవుడు. మేరీ రత్నం గారు అని మన కాన్ఫరెన్స్ లో ఉంటారు కదా, హైదరాబాద్ లో ఉండే ఆమె జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే అసలు అనుభవించిన ఆమె ఆశ్చర్యపోయేటంత కార్యం, చూసిన మాకే కళ్ళు చెదిరిపోయేటంత కార్యం. మీ జీవితాల్లో కూడా ఎంతో మంది జీవితాల్లో అలాంటి అద్భుతాలు జరిగే ఉండవచ్చు. అందుకే దేవుని మీరు విశ్వసించి ఉన్నారు. ఈమె తనకు హైదరాబాద్ లో పనులు చేసుకోవటానికి వెళ్ళింది. ఈమె ఆ పనులు చేసుకుంటూ ఉన్న సందర్భంలో కొంతకాలం గడిచిన తర్వాత ఆమె గర్భసంచిలో ఒక కాయ ఏర్పడింది. ఆ కాయ అక్కడ డాక్టర్స్ని అడిగితే ఇది తీసేయాలమ్మా, సర్జరీ పడుతుందని చెప్తే, అక్కడైతే ఎక్కువ డబ్బులు అవుతాయి, లేకపోతే అక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండదని ఆమె ఏం చేసిందంటే తునిలో చూపించుకుంది. తునిలో చూపించుకొని అక్కడ మెడిసిన్ తీసుకొని డాక్టర్ గారితో మాట్లాడితే ఆయన కూడా స్కానింగ్ చేశాడు. తీసి అమ్మ కాయ ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. పలానా రోజుకు రెడీ అయిపో అని చెప్పారు. ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసింది. మాకు కూడా సంఘంలో వచ్చి చెప్పింది, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయండి, ఇలా గర్భసంచిలో కాయ ఉంది, అది తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. ఆపరేషన్కి అయితే రెడీ అయిపోయాను, ఆపరేషన్కి రమ్మన్నారు. సరే రమ్మన్నారు కదా, మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘంగా ప్రార్థన చేస్తున్నాం, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె కూడా సమయం రానే వచ్చింది ఆపరేషన్ దినంకి. ఇంక ఈ రోజు ఆపరేషన్ వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఆమె రెడీ అయిపోయింది. ఆపరేషన్కి వెళ్ళిపోయింది. థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ ద్వారబంధం దగ్గర నిలబడి ప్రార్థన చేసుకుందంట, దేవుడా నాకు ఆపరేషన్ జరగకూడదు. ఇలా ఆమెకున్న విశ్వాసం గొప్పదే. ఆ విశ్వాసంతోనే ఆమె అంతగా ప్రార్థన చేయగలిగింది. చాలా మంది చూడండి, థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? మామూలుగా అయితే ఏమని ప్రార్థన చేస్తాం? ఆపరేషన్ సక్రమంగా జరగాలి, ఆపరేషన్ అయిపోవాలి అని ప్రార్థన చేస్తాం. కానీ మీ విశ్వాసంతో ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ఆపరేషన్ జరగకూడదని ప్రార్థన చేసుకుంది. వెళ్ళింది ఆమె థియేటర్లోకి. వెళ్ళి ఆ థియేటర్లో పడుకుంది. మత్తు ఇచ్చేశారు. ఆపరేషన్కి వారు చేయి పెట్టి చూస్తే కాయలేదు. చాలా ఆశ్చర్యం కదా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. అనుభవించిన వారికి మాత్రమే ఆ క్రియ జరుగుతూ ఉంటది. నా జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు దేవుడు చేశాడు. ఆమె మత్తు 2 days ఉంది, కానీ ఆమెకు ఆపరేషన్ జరగలేదు. ఎంతో మహిమార్థమైన కార్యాలు, దేవుని కార్యాలు.
ఆమె జీవితంలో అనుభవించింది. ఆ కార్యాలను చూస్తే, అనుభవిస్తే ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. నా దేవుణ్ణి అడిగాను నేను. నా దేవుణ్ణి అడిగాను. ఆమె పాత కొట్టానికి సంబంధించిన వ్యక్తి. కాకపోతే హైదరాబాద్‌లో పనులకు వెళ్ళిపోయారు. మేబీ ఇప్పుడు కాన్ఫరెన్స్‌లో కూడా ఉండొచ్చు ఆమె. ఆమె జీవితంలో దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. ఆపరేషన్ పడతదన్న దాన్నే మాయం చేసేసాడు ఆయన. ఏదైనా చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి ఎంతో అగోచరమైన కార్యాలు. ఇది చేయగలడు, ఇది చెయ్యలేడు అనేదేమీ లేదు. ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. ఆమె భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుని ఎడల నడుస్తూ ఉంది. ఎన్నడూ దేవుణ్ణి మర్చిపోలేదు. ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన విషయం, ఆమె అసలు తలంచలేని విషయం. అలాంటి గొప్ప కార్యము దేవుడు చేశాడని, ఊహించలేనంత గొప్ప కార్యం దేవుడు చేశాడని ఆవిడ ఎన్నడూ మర్చిపోక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటది. వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటది. ఆమె హృదయం దేవుని మీద ఉప్పొంగిపోయింది. నీ జీవితాన్ని ఒకసారి తలుచుకుంటే నీ జీవితంలో కూడా ఉప్పొంగిపోయే కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో ఆయన చేస్తూనే ఉన్నాడు, చేశాడు కూడా. ఆయన తన ప్రజలను పరిపాలించేవాడై ఉన్నాడు. ఆయన ప్రజలను పరిపాలించేవాడై ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనను ఆరాధించే వారిని, ఈ భూమి మీద ఆయనను ఎరిగి ఉన్న వారిని, అలాగనే ఎరగని వారిని, ప్రపంచ యావత్తును ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనలోనే ఉంది ఎవరైతే దేశాన్ని పరిపాలించాలో, ఎవరైతే రాష్ట్రాన్ని పరిపాలించాలో ఆయనే నిర్ణయించేవాడై ఉన్నాడు. పరిపాలన ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఇదిగో అధికారుల కొరకు ప్రార్థన చేయండి దేవుడు మాట్లాడుతున్నాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు, పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు భూమిని పరిపాలించే వారిని ఆయనే సిద్ధపరిచేవాడై ఉన్నాడు. ఆయన పరిపాలన కిందే ప్రజలందరూ ఉంటున్నారు. ఎవరిని నిలవబెట్టాలో ఆయన చిత్తమైంది, ఎవరిని ఉంచాలో ఆయన చిత్తమైంది. వారి ద్వారా మనలను పరిపాలించేవాడై ఉన్నాడు. మనం అనుకుంటాం వీరైతే బాగుండని, కానీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉందో వారినే నిలవబెట్టి ఆయన పరిపాలన చేసేవాడిగా ఉన్నాడు. అదే రీతిని ఆయనే ప్రజలందరినీ పాలించేవాడై ఉన్నాడు. ప్రజలందరినీ కూడా భద్రపరిచేవాడై ఉన్నాడు. ఆయన పాలనలోనికి ప్రజలందరూ వచ్చున్నారు. ఆయన మీద పూర్ణంగా విశ్వాసం ఉంచి, ఆయన మీద విశ్వాసంతో నిలబడిన పిల్లలైన వారిని వెండికి మస్టు తీసేసినట్లు, బంగారానికి ఉన్న కల్మషం తీసేసినట్లు, వెండిని, బంగారాన్ని ఎలా అయితే శుద్ధి చేస్తారో, ఎలా అయితే వాటిని కొలిమిలో వేసి శుద్ధి చేస్తారో, కొలిమిలో వేయాలంటే వెండిని కానీ బంగారాన్ని కానీ శుద్ధి చేయాలంటే దానికి ఒక విషమ పరీక్ష అవసరం. దాన్ని పరీక్షించాలి. ఊరికనే అది శుద్ధి చేయబడిపోదు. దాని మీద ఉన్న మలినమంతా తీయబడిపోదు. ఊరికనే అది ఒక వస్తువుగా మార్చబడిపోదు. దాన్ని వస్తువుగా మార్చాలన్నా, దాన్ని అందమైన రూపాన్ని తేవాలన్నా, విలువ కలిగిన రూపాన్ని తేవాలన్నా, వెలగలిగిన రూపాన్ని తేవాలన్నా దాన్ని శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయడం కూడా ఎంతో జాగ్రత్తగా శుద్ధి చేయాలి. ఇది చేయటానికి నిపుణత కలిగిన వారే. అందరూ చేస్తే అది అవ్వదు. అందరూ కూడా బంగారం తెండి, వెండి తెండి, నేను దాన్ని బాగా తయారు చేసేస్తాను, కొలిమిలో వేసి వేడి చేసేసి దానికి కావలసిన వస్తువు రూపంలోనికి నేను తయారు చేసేస్తాను అని అనడానికి వీల్లేదు. దీన్ని 7 మార్లు కొలిమిలో వేసి కాల్చాలి. ఆ 7 మార్లు కూడా ఎంత వేడిలో వేడి చేయాలో, ఎంతగా దాన్ని వేడి చేయాలో అది తెలిసిన వారు చేస్తేనే దాని పని అవుతుంది. దాని మీద నైపుణ్యత కలిగిన వారు, దాని మీద అలవాటు కలిగిన వారు, దాన్ని చేస్తూ ఉన్నవారు, తరచూ దాని గురించి అవగాహన కలిగిన వారు చేస్తే మాత్రమే ఆ పని జరుగుతూ ఉంటుంది. లేదంటే ఎక్కువ వేడి పెట్టేస్తే అది కరిగిపోద్ది, ఒక రూపంలోనికి అది రాలేదు.
ఏ రూపానికి రావాలన్నా, ఎలా రావాలన్నా దాని మీద అవగాహన కలిగిన వారు చేస్తే మాత్రమే అది శుద్ధి చేయబడుతుంది. అందుకే అది కొలిమిలో వేయబడాలి, మంటలో కాల్చబడాలి. ఎక్కువగా అది కాల్చకూడదు. ఎంతవరకు కాల్చాలో అంతవరకే కాల్చి దాన్ని జాగ్రత్తగా శుద్ధి చేయాలి. దేవుడు కూడా అలాగనే శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలైన వారిని దేవుడు పరిశోధించి వారి జీవితాల్లో ఉన్న మలినాన్ని, వారి జీవితాల్లో ఉన్న పాపభరితమైన జీవితాలను, చెడు జీవితాలను, దేవునికి అవిధేయత కలిగిన జీవితాలను విషమ పరీక్షల ద్వారా దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు. విషమ పరీక్షలు రాక తప్పవు. మనుషులకు పరీక్షలు రాక తప్పవు. చదువుతున్నారు కదండి, పిల్లలు చదువుతుండగా ఎవరు పరీక్షలు రాయకుండా పాస్ అవ్వడం తప్పదు. ఆ పరీక్షలు రాస్తేనే వాళ్ళు పాస్ అవుతారు. నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతూ ఉంటారు. ప్రమోట్ అవుతూ క్లాస్కి వాళ్ళు ఫస్ట్ క్లాస్లో, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రతి ఎడ్యుకేషన్లో కూడా ప్రమోట్ చేయబడాలంటే పరీక్షలు అవసరం. అలాగే మానవ జీవితంలో కూడా నువ్వు శుద్ధిగా మార్చబడాలంటే, నీ జీవితం మలినం లేకుండా ఉండాలంటే, నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడాలంటే, నీ జీవితము అర్థవంతంగా మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి అంటే నీ జీవితంలో పరీక్షలు కూడా తప్పక అవసరం. ఎంత గడ్డు పరీక్షలు వస్తాయో, ఎంత కష్టతరమైన పరీక్షలు వస్తూ ఉంటాయో అంత దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. అంత గొప్పగా నువ్వు దీవించబడతావు, గొప్ప చేయబడతావు. నీకు సర్వసమృద్ధి కలుగుతుంది. సర్వసమృద్ధి విషయంలో దేవుడు నిన్నేం చేస్తున్నాడట? పరిశోధిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. నాకే ఇన్ని బాధలా, నాకే ఇన్ని శ్రమలా, నాకే ఇన్ని కష్టాలా అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. శ్రమలు ఎక్కువయ్యా, కష్టాలు ఎక్కువయ్యా, పరీక్షలు ఎక్కువయ్యా, అధికమైన శోధనలు ఎక్కువయ్యా, నీకు అధికమైన దీవెనలు, గొప్ప దీవెనలు ఉన్నాయని గ్రహించు. సర్వసమృద్ధి ఉందని గ్రహించి దేవునిలో నిలకడగా నిలబడడానికి ఎదురు చూడు తప్ప పడిపోవడానికి ఆలోచన చేయొద్దు. వెనకకి మళ్ళటానికి ఆలోచన చేయొద్దు. ఈ కలుగుతున్న శోధనలు బట్టి అయ్యో నేను ఎంత భయంకరమైన శోధనలు కలుగుతున్నాయో, నన్ను కొడుతున్నారు, ఎంత భయంకరమైన బాధ నా జీవితంలో కలుగుతుంది, నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఇలాంటి బాధల్లో నేనున్నానే, నాకెందుకు వచ్చిన బాధలు ఇవన్నీ ఎన్నడూ నువ్వు బాధపడవద్దు. దేవుడు నిన్ను శ్రేష్టమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీ మార్గములను శుద్ధి చేస్తున్నాడు, మలినాలన్నిటినీ కడిగేస్తున్నాడు, మలినాలన్నిటినీ తీసివేస్తున్నాడు, శుద్ధంగా మార్చేస్తున్నాడు. అవసరము వినియోగించబడిన ఉపయోగపడని జీవితం అంతా తీసి ఉపయోగపడే విధంగా నిన్ను మార్చుచున్నాడు. మనుషులు తమ విషమ పరీక్షల్లో మొక్కుకుంటూ ఉంటారు చూడండి. కొంతమంది వారికి కలిగిన ఆపదల్లో ఆ విషమ పరీక్షలో మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ భక్తుడైతే మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులకు పలికిన మొక్కుబడులు, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ఆ రోజుల్లో పొట్టేళ్లను, గొర్రెలను, ఎద్దులను, మేకపోతులను ఇలాంటి వాటిని ఇచ్చేవారు. ఇలాంటి వాటిని బలిగా ఇస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడైతే నీ హృదయాన్ని దేవుడు బలిగా అడుగుతూ ఉన్నాడు. చాలా మంది కష్ట సమయంలో కొన్ని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఆ మొక్కుబడులు కూడా దేవునికి చెల్లించాల్సిన అవసరం ఉంది. కష్టంలో మొక్కుబడి చేసేసుకుంటారు, కానీ మొక్కుబడి చెల్లించరు కొంతమంది. దానివల్ల కూడా మనము చాలా నష్టాన్ని చూస్తూ ఉంటాం. హృదయం నీ అవసరం తీర్చబడాలని, నీవు ఆపదలో ఉన్నావని, విషమ పరీక్షల్లో ఉన్నావని, కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నావని నువ్వు మొక్కుబడి చేసుకుంటున్నావు కదా, ఆ మొక్కుబడి తీర్చబడాలి. చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు కానీ తీర్చరండి. దాన్ని వెనకకి వదిలేస్తూ ఉంటారు. మనకు చాలా కథలు తెలుసు. కోతి మొక్కుబడి చేసుకుందంట. ఏం చేసింది? చివరికి
మనకు తెలుసు చాలా మొక్కుబళ్ళు ఉన్నాయి. ఆ మొక్కుబళ్ళు చెల్లించాలంటే చాలా భయం ప్రజలకి. కానీ నువ్వేమి మొక్కుబడి చేసుకున్నావు, ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. దేవాది దేవునికి వాటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పక తీర్చాలి. మర్చిపోకుండా తీర్చాలి. ఆయనకి ఏమి మొక్కుకున్నామో అది తప్పనిసరిగా చెల్లించాలి, తప్పనిసరిగా అప్పగించుకోవాలి. కష్టంలో ప్రార్థన చేస్తారు కొంతమంది. ఆ కష్టంలో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ కష్టం తీరుతుంది. ఆ కష్టంలో వారు ఎలా ఉంటారంటే దేవుని స్తుతించే వారిగా దేవుడు మారుస్తాడట. దేవుని స్తుతించే వరకు కూడా ఆయన్ను ప్రార్థన చేసే ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రార్థన చేస్తుంటారు. ప్రతి కష్టంలోనూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి కష్టం నుంచి దేవుడు విడిపించి వారిని దేవునికి స్తుతించే విధంగా, అంటే ఆ కష్టం నుంచి విడుదల పొందే విధంగా దేవుడు వారిని సిద్ధపరిచి వారి ఎడల కార్యాలను చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు అలాగనే ఆయన కష్టంలో ప్రార్థన చేయగా ఆయన స్తుతించే రీతిగా ఆయన్ను మార్చాడు. ఆయన హృదయంలో ఎంతో ఆనందం కలిగి, హృదయంలో సంతోషం కలిగి దేవుని స్తుతిస్తున్నాడు. నేను ఇది అడిగాను కదా, కష్ట సమయంలో నా శత్రువుల నుంచి నన్ను విడిపించు, కష్ట సమయంలో నా చుట్టూ ఉన్న ఆ బాధల నుంచి, నన్ను తరుముతున్న ఆ పరిస్థితుల నుంచి, నా మీద వస్తున్న నిందల నుంచి నన్ను విడిపించని అడిగినప్పుడు దేవుడు విడిపించి ఆయనను స్తుతించే విధంగా, మరలా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే విధంగా, ఆయన్ని ఆరాధించే విధంగా, ఆయనను మహిమపరిచే విధంగా దేవుడు గొప్పగా కార్యాలను చేశాడు. నీ నా జీవితంలో కూడా అలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. నువ్వు కష్ట సమయంలో ప్రార్థించగా దేవుడు విని దానికి జవాబిస్తూ, దేవుడు విని దానికి వెంటనే అనుగ్రహం చూపుతూ మరలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే రీతిని దేవుడు మార్చి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. తన హృదయంలో ఏ చెడుతనము లేదని చెప్పుకుంటున్నాడు దావీదు భక్తుడు. నిజమే, తన హృదయంలో ఏ చెడుతనం లేకుండా దేవుడు తనను శ్రేష్టమైన స్థితిలోనికి నడిపించాడు. అలా చెప్పుకొనగలిగిన తన హృదయంలో ఏ పాపమును లక్ష్యం చేసుకొనక దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని ఎడల ఆయన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. భూమి మీద నీ మార్గము తెలియపరచబడుతుంది. అంటే దేవుని మార్గము ఏ రీతిన ఉందో మనుషులకు తెలియపరచబడుతుంది. అది దీవెనకరమైన మార్గంగా ఉంది. నీ ముఖము ప్రకాశమానంగా మార్చబడడానికి, నీ ముఖము తేజస్సుగా మార్చబడడానికి, నువ్వు ఆయన కరుణను, ఆయన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించటానికి దేవుడు నిన్ను ఆయనలోనికి నడిపించుకున్నాడు, ఆయన మార్గంలోనికి నడిపించుకున్నాడు. ఈ లోకంలో రక్షణ అనే మార్గం నీకు తెలియజెప్పి ఆ మార్గం గుండా నిన్ను నడిపించి ఆయన కరుణిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ నీ ముఖం మీద ఒక ప్రకాశమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రకాశమానమైన జీవితం దేవుని స్తుతించే విధంగా నీ జీవితాన్ని మార్చాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నావు. ఈనాడు చాలా మంది ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. ఆయన న్యాయాన్ని బట్టి ఆ జనులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన ఏలుబడిలో ఉన్నారు. దేవుని నమ్ముకొని దేవుని ఏలుబడిలో, దేవుని చిత్తంలో దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని యందు ఉత్సహించి సంతోషించేవారుగా ఆయన ప్రజలుగా నిలబడి ఉన్నారు. దీవెనల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ఎంతో ఇష్టలుగా మార్చబడి ఉన్నారు. ఖచ్చితంగా మనం అనుకున్న దీవెనలను కలుగు చేస్తాడట దేవుడు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే మనం అనుకున్న దీవెనలు ఖచ్చితంగా కలుగు చేస్తాడు. మంచి ఫలాలను ఫలించేవారిగా, నువ్వు ఏ విధమైన ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నావు ఆ ప్రార్థనకు జవాబు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ ప్రార్థనను ఆయన త్రోసివేసేవాడిగా లేడు. నువ్వు అడుగు చాలు, ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఏది అడిగినా నేను నీకు కాదని అన్ను. నీకు అక్కరగా ఉన్నవేవో నన్ను అడుగు, వాటిని నేను నీకు సమకూరుస్తాను. అలాంటి దీవెనల చేత నిన్ను దీవిస్తాను. ఒక భూమి మీద ఫలములను ఇచ్చేవారిగా, భూమి మీద ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిన్ను ఉంచుతాను.
భూదిగంతముల నివాసులారా ఆయన యందు భయభక్తులు నిలుపుడని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కరుణించేవాడై ఉన్నాడు, దీవించేవాడై ఉన్నాడు. ఆయన మార్గం నీకు తెలియజేసేవాడై ఉన్నాడు. నిన్ను ప్రకాశమానమైన స్థితిలో నిలబెట్టేవాడై ఉన్నాడు. నిన్ను ప్రతి విషయంలో ఫలభరితంగా మార్చేవాడై ఉన్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో నిలిచి ఉందాం. దేవుడు ఈ లేఖనంలో మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.